రోజుల ముందే ఇవాళ భోజనాలు ఉన్నాయి అని చెప్తే మనం ఎంత ఎగ్జైటింగ్గా ఉంటాం. సరే ఇవాళ భోజనం ఇంటికి రారేమో అక్కడే తినేస్తారేమో అనుకుంటాం కదా. సో నేను అలానే అనుకొని ఇంకా అన్నం అయితే పెట్టలేదు. వీళ్ళిద్దరికైతే లోకల్ హాలిడే వచ్చింది వాళ్ళ జాతర అనేసి. సో ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మార్నింగ్ చేసిన పోపన్నం ఉండే లెమన్ రైస్ అదే తినేసాము. మార్నింగ్ కొంచెం తిన్నాము, ఇప్పుడు కొంచెం ఉంటే పిల్లలకు పెట్టేసి బనానా ఇచ్చేసాను, తిన్నారు. ఇంకా మా వారు వచ్చి అదేంటి భోజనానికి వెళ్ళలేదా అని నేను అడిగితే వెళ్ళలేదు, వస్తానని చెప్పాను కదా అని అన్నారు. నాకెప్పుడు చెప్పారు అని నేను ఇంకా ఇలా మాట్లాడుకుంటూనే అన్నం అయితే పెట్టాను. ఇంకా కర్రీ అంటారా, నిన్న సాయంత్రమే చికెన్ కర్రీ చేస్తే అదే ఉండే, ఇంకా అదే తినేసారు ఇవాళ. మా పిల్లలైతే ఇంకా నాన్ స్టాప్గా ఏదో అంటారు, ఇది ఇస్తే అది అంటారు, అది ఇస్తే ఇది అంటారు. 6 నెలల సావాసం చాలు కదా వారు వీరవ్వడానికి వీరు వారవ్వడానికి అని సామెత ఉంటుంది కదా. ఇంకా దాకా నాకు సీరియల్ అలవాటే లేదు. పెళ్ళైన తర్వాత అత్తయ్య వాళ్ళు చూస్తుంటే ఇంకా వాళ్ళతో కూర్చొని ఇంకా నేను చూడడం వల్ల నాకు అలవాటు అయితే అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా పిచ్చి మా వారికి ఎక్కిందనమాట. రాగానే సీరియల్ పెట్టుకున్నారు. ఇంతకీ ఈ సీరియల్ ఏంటి అనేది మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. నేను చూసేవి రెండు సీరియల్, ఇదున్ను ఇంకొకటి కార్తీక దీపం, ఇవి రెండే చూస్తాను. అండ్ మీరు దేనికి ఫ్యాన్ అనేది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. అండ్ మన షార్ట్స్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ లంచ్ అయితే ఇలా అయిందనమాట. మా లంచ్ షార్ట్ మీకు నచ్చిందా మరి? ఉంటాను. ఈ షార్ట్కి అయితే ఇంతే. సీ ఆల్సో. అంతకీ అడగడం మర్చిపోయాను, ఇవాళ మీ లంచ్లో స్పెషల్స్ ఏంటి చెప్పడం మర్చిపోకండి, సరేనా?